స్తోత్రం. మొదటగా చిన్న ప్రార్థన చేసుకుంటాం. దేవా, మీకు స్తోత్రం తండ్రి. నన్ను ప్రేమించి నాకు అనుగ్రహించిన రెండవసారి ఒక నలుగురు ముందు మీ వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. చెప్తున్న ప్రతి మాట ప్రభువా మీ ఆత్మతో మీ ఆత్మను నింపుకొని ప్రభువా నేను చెప్పబోతున్నాను ప్రభువా. తండ్రి, నాకు సహాయం దయచేయండి ప్రభువా. చెప్తున్న ప్రతి మాట నాయన వింటున్న వీరందరికీ ప్రభువా వినగలిగే చెవుని, గ్రహించగలిగే హృదయాన్ని అనుగ్రహించండి. సూటిగా స్పష్టంగా నాయన నేను తెలియపరచడానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. మీ శిలువచోరును మరుగుపరచండి తండ్రి. సహాయం దయచండి. యేసునామంలో స్తుతించి ప్రారంభిస్తున్నాను తండ్రి. ఆమేన్. మొదటగా ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలండి. అయితే యేసు ప్రభు వారు సిలువలో పలికిన నాలుగో మాట, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. అంటే ఆ మాటకు అర్థం, నా చేయి ఎందుకు విడిచితివి. యేసు ప్రభు వారు దేవుడా మనుషుడా అంటే 100కి 100% మనుషుడు, 100కి 100% దేవుడు. ఒక రెండు రెఫరెన్స్లతో 5 నిమిషాల్లో చెప్పేస్తానండి. కొద్ది చిన్న దృష్టి నా వైపు పెట్టండి. ఆయన 100కి 100% మనుషుడు, 100కి 100% దేవుడు. అయితే రెఫరెన్స్ ఒకటి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక బైబిల్ ఉన్న వాళ్ళందరూ దయచేసి ఆ 2 రెఫరెన్స్లు చెప్తానండి, ఎక్కువ చెప్పను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-18. దేవుడి సంబంధమైన కార్యములో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. తాను శోధింపబడి శ్రమ పొందును కనుక శోధింపబడిన వారికి సహాయం చేయవాడే ఉన్నాడు. ఆమేన్. మా డ్రింక్లో ఇచ్చేవాడు కూర్చోండి, మాట్లాడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే అంటే మన ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాది మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. అంటే మనందరం బాబాయ్ చావు వచ్చేస్తుంది, చావు 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 అన్న భయంతోనే నేను మీరు అందరం చావు అన్న భయంతోనే బ్రతుకుతాము. ఆ భయాన్ని నుంచి మనల్ని విడిపించడానికి. అంతే కదండి, అక్కడ రాయబడి ఉంది, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నారు. అంటే దేవుడు ఈ 33.5 సంవత్సరాలు బ్రతికాడు కదండి. మనం రేపు పొద్దున్న దేవుడా నువ్వంటే నీకేంటి, దేవుడు కుమారుడు, నీవు సర్వశక్తిమంతుడివి, నీకు వెళ్ళి ఇప్పుడు నేనంటే కుటుంబంలో పెద్దవాడిని, నా కుటుంబాన్ని నేను పోషించాలి, ఆ బాధ్యత కానీ నీకు ఉన్నట్టయితే ఎన్ని శోధనలు ఎదురవుతాయో నీకు తెలుస్తుంది, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, నేను పడుతున్న బాధ నువ్వు అనుభవిస్తే నీకు తెలుస్తుంది అని నా వంటి వాడు అనుకుంటారు. ఇప్పుడు మీలో కొంతమంది మీ తగ్గట్టు ఇప్పుడు నేను కాలేజీకి వెళ్తున్నాను, కాలేజీలో నాకు పలానా వాళ్ళ మీద ఇష్టం కలుగుతుంది, పలానా వీళ్ళ మీద ఇష్టం కలుగుతుంది, నేను మగవాణ్ణి కాబట్టి నాలో ఇంద్రియ నిగ్రహత తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఆ పాపానికి నా కన్నుల ద్వారా కానీ లోబడిపోతున్నాను, నువ్వు ఎలాగైతే నీకు తెలుస్తుంది ఆ శోధన ఎలా జయించాలి అని చెప్పి మనం నిలదీసి అడిగేస్తామండి. ఇవన్నీ ఎరిగాడు కాబట్టి ఆయన ఏమాత్రం మహిమ శరీరం ఆయన మహిమని ఏం ఉపయోగించకుండా కేవలం మనకున్న రక్తం మాంసం ఎలాగుందో ఆయనకి రక్తం మాంసమే, ఓన్లీ శరీరమే కాదండి, మనసు కూడా మనలాగే మనకి ఏవైతే శోధనలు ఎదురవుతాయో అన్నీ ఆయన ఎలాగ ఎదిరించాలి, ఎలాగ జయించాలన్నది మనకు ఒక మాదిరి చూపించడానికే ఆయన రక్త మాంసాలతో ఇవన్నీ మనం నిలదీయలేము. ఇంకా నీకు తెలియదు ప్రభు అని మనం అనలేము, దానికి మనం సరిపోము. ఆ మాదిరి చూపించడానికే ఆయన మన
రక్త మాంసాలతో వచ్చాడు. ఇదైతే ఒక క్లారిటీ వచ్చింది కదండి. ఇప్పుడు వచ్చారు, సిలువలో పలికిన ఈ మాట, ఏలి ఏలి లామా సబక్తా, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అన్నది. ఇప్పుడు వచ్చారు మన పాపాలు క్షమించడానికి, ఆయన చనిపోతాడు అని. ఇప్పుడు నా మట్టు నేను, మీ మట్టు మీరు. ఇప్పుడు ఈరోజు తారీఖు 4వ తారీఖు కదండి. పలానా అనన్య పలానా 24వ తారీఖున నువ్వు అలా బ్రిడ్జి మీదకి వెళ్తావు, కరెక్ట్గా అక్కడ 12 గంటల సమయంలో ఇలా చనిపోతావు అని చెప్పేసి నాకు ఎవరైనా చెప్పారు అనుకోండి. అలా మీ మట్టు మీకు ఎవరైనా చెప్పారు అనుకోండి. చెప్పాడు 24వ తారీఖు అన్నాడు, కానీ ముందుగా 20వ తారీఖున నీకు మీ ఇంట్లోని ఇలాగ ఫ్యాను కింద పడిపోతుంది. 20వ తారీఖున 15వ తారీఖున ఇలా నువ్వు బండి తీస్తావు, బండి నీ ముందు నుంచి ఇలా లారీ వెళ్ళిపోద్ది, కావాలంటే చూడని అంటాడు. ఓకే, మనం ఇవే వినం, అవి చెప్తే మనకు జరిగిపోద్ది అని అంటాం. కరెక్ట్గా 15వ తారీఖున నా ముందు నుంచి ఇలా లారీ వెళ్ళిపోయింది. మా బాబాయ్ నాకు ఏడు గుర్తొస్తుంది, 24వ తారీఖున చచ్చిపోతాం అన్నాడు, 15వ తారీఖున లారీ వస్తుంది అన్నాడు. అది అలాగే జరిగింది. మళ్ళీ 20వ తారీఖు వచ్చింది, ఇంట్లో ఫ్యాన్ పడిపోద్ది అన్నాడు. అప్పుడు కరెక్ట్గా 20వ తారీఖు పలానా టైము చెప్పాడు, కరెక్ట్గా ఆ టైంకి ఫ్యాన్ కూడా పడిపోయింది. అయ్యో బాబు ఇదేంటి, 15వ తారీఖు అలాగే జరుగుతుంది అన్నాడు, 20వ తారీఖు ఎలా జరుగుతుంది అన్నాడు, 24 అంటే ఇక చచ్చిపోతాం అన్నాడు, బిజ్జి మీద అన్నాడు, 12:30 అన్నాడు. ఇవన్నీ చెప్పినట్టు సమయాన్ని తగ్గట్టు 2 జరిగిపోయి ఇంక అయిపోయింది చచ్చిపోతానని. అంటే ఎంత భయంగా అనిపిస్తుందండి మనకి. మనం ఆ పొజిషన్లో ఉంటే, మా బాబాయ్ ఇంక అయిపోయింది చచ్చిపోతాం అన్నప్పుడు, చావు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఎంత విపరీతమైన బాధ. ఆ బాధకు సాదృశ్యంగానే ఆయన రెండో రెఫరెన్స్ అండి, హెబ్రీల్కి రాసిన పత్రిక, అది కదండి, లూకా సువార్త 22:44. లూకా సువార్త 22:44. అంతే ఆయన వేదన పడి మరింత ఆతృతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న రక్త బిందు. ఇప్పుడు మనకి ఏమన్నా పరిస్థితి సడన్గా ఏమన్నా యాక్సిడెంట్ అవ్వబోతుంది, లేదంటే ఏమన్నా యాంగ్జైటీ, లేదమ్మా ఇలా ఎవరు చనిపోయారు, తెలిసిన వాళ్ళు చనిపోయారు అన్న చెప్పినప్పుడు మనలో ఒక తెలియని బీపీ పెరిగిపోవడం, ఒక ఇదైపోతుంది. సేమ్ దానికి సాదృశ్యమే ఇదనమాట. ఇప్పుడు ఆయన అర్థమైపోతుంది చచ్చిపోతాడు. ఎవరి కోసం చచ్చిపోతున్నారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం కాదు, వాళ్ళ అమ్మ నాన్నల కోసం కాదు, ఎవడో పనికిమాలోనే మన కోసం. ఆయన శరీర రూపంగా ఉన్నప్పుడు ఆలోచిస్తారు కదా, వీళ్ళ కోసం చచ్చిపోబోతాను, ఇలా గోవుల మీద దాటి కొట్టేస్తారు, నాకు పక్కన ఉన్న వాళ్ళే వీళ్ళు వెళ్ళిపోతారు, నాకు ఎవరు తోరుండరు, ఇన్ని 40-39 కొరడా దెబ్బలు కొట్టేస్తారు. ఆ కొరడా దెబ్బ ఏంటో తెలుసు, శరీరం బాబాయ్ నా 39 దెబ్బలు, శరీరం చీలిపోతుంది, రక్తం కారిపోద్ది, అల్లడి పక్కలో పొడిసేస్తాడు. అప్పుడు పౌలేమో ఇలా బొంకుతాడు, నాకు తోడు ఎవరు ఉండరు, నా కుటుంబం మా అమ్మ అనాథ అయిపోతుంది. 30 సంవత్సరాలు బతికాడు కదండి. నా బతికినప్పుడు అన్ని బాధ్యతలు నెరవేర్చుతూనే 30 సంవత్సరాలు బ్రతికారు. అయితే ఈ అందరూ నువ్వు చుట్టుపక్కల ఉన్నవాడే కదా, నాతో ఉన్నవాడే, వీడికి ఇంత వివరించాను, ఇవన్నీ చెప్పాను, కానీ ఎవరు ఉండరని తెలుసు. పలానా తారీఖు ఇలా చచ్చిపోతాడు, ఇన్ని దెబ్బలు కొట్టేస్తారు, రక్తం కారిపోతుంది అన్నది తెలిసి ఆ యాంగ్జైటీలో చచ్చిపోతానని తెలిసినప్పుడు ప్రార్థన చేస్తే చెమట రక్తం అయిపోయిందంటండి. అంత విపరీతమైన భయంకరమైన బాధ వచ్చింది. అప్పుడు అన్నారనమాట, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసేయండి ప్రభువా, కానీ నా చిత్తమే కాదు మీ చిత్తమే సిద్ధించను కాక అంటారు. చచ్చిపోతానని తెలిసినా చచ్చిపోవాలి, ఎందుకంటే చచ్చిపోతే ఆయన చావకపోతే మనకి ఆ రక్షణ ఉండదు. దేవుడా కానీ ప్రార్థించాడు, ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించేయండి, ఎందుకంటే ఆ శరీరం ద్వారా ఆ బాధ ఇవన్నీ ఆయనకి తెలుసు కాబట్టి. కానీ ఆ శిలువ మీద ఎక్కాక కూడా నా దేవా చెయ్యి విడిచితివా అంటే ఆల్రెడీ అడిగారు కదా, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించేయండి ప్రభువా, అంటే ఇంత బాధ ఇదంతా అమ్మ బాబోయ్ అన్న ఉద్దేశంలో గిన్నె తొలగించేయండి అని, కానీ మీ చిత్తమే జరగాలని చెప్పి ఒప్పించుకొని
మనల్ని అలా కొట్టేస్తుంటే మన తండ్రి ఆ పక్క నుంచి చూస్తున్నప్పుడు ఎంత వేదన పడిపోతారండి. సొంత కొడుకు ఇలా కొట్టేస్తున్నారు అన్యాయంగా. 40 దెబ్బలు కొట్టేశారు, ఈ పంత చీరిపోయింది, రక్తం గారిపోయింది, పక్కలో పొడి చేస్తున్నాడు. కానీ అలా జరగాలి. అలాంటప్పుడు తండ్రి ఆ పైనుంచి చూస్తున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది ఆయనకి. ఎందుకురా నీకు, ఏంది పోత పోనీ వీళ్ళు బతుకుతారు అని చెప్పి తప్పని లాగేయచ్చు. ఆ శక్తి ఆయనకు ఉంది. కానీ ఆయన అక్కడ చెయ్యి వదలాల. చెయ్యి విడిస్తేనే అక్కడ ఆయన చనిపోయి మళ్ళీ లెగిస్తేనే, అంటే అక్కడ చెయ్యి వదలాలి, రేపు ఆదివారం చెయ్యి పట్టుకొని లేపాలి. ఇది జరగాలి. కానీ ఆయన ముందు ఆయన కొడుకు అలా చచ్చిపోతున్నాడు, ఆయన చెయ్యి వదలాల్సిన పరిస్థితి వచ్చింది. అది దేవుడికి, యేసుప్రభు కూడా అర్థమైంది. నా దేవా నా చెయ్యి విడిచావా అని చెప్పి ఆయన కూడా బాధతో అన్నారు. అది చూడలేక ప్రకృతి కూడా చీకటి కమ్ముకుంది, ప్రకృతి కూడా మొహం తిప్పుకున్నది, ఆ వెలుగు చీకటి అయ్యింది. ఆ బాధ, ఆ మాట అనడానికి ఆ శరీరం యొక్క ప్రతిదీ మనం అనిపిస్తాం.